మన హిందూ ధర్మంలో పెళ్ళి అనేది కేవలం ఇద్దరు మనుషులు కలిసి ఉండటం కాదు. అది ఒక పవిత్రమైన యాగం. రెండు కుటుంబాలను, రెండు ఆత్మలను కలిపే ఒక దైవికమైన కార్యం. ఈ పెళ్ళి అనే బంధంలోకి అడుగుపెట్టిన స్త్రీని గృహలక్ష్మి అని, సౌభాగ్యవతి అని పిలుస్తాం. ఒక స్త్రీకి పెళ్ళయిందని గుర్తుగా మన సంప్రదాయం కొన్ని చిహ్నాలను ఇచ్చింది. వాటిని సౌభాగ్య చిహ్నాలు అంటారు. నుదుటన కుంకుమ, పాపిట్లో సింధూరం, కాళ్ళకు మెట్టెలు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం మరియు నల్లపూసలు. ఇవన్నీ కేవలం అలంకరణ కోసం వేసుకునే వస్తువులు అస్సలు కావు. వీటి వెనుక మన ఋషులు, పెద్దలు చెప్పిన ఎన్నో అద్భుతమైన దైవిక రహస్యాలు, జ్యోతిష్య కారణాలు మరియు ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. చాలామంది నల్లపూసల దండను, మంగళసూత్రాన్ని వేరువేరుగా చూస్తారు. కానీ నిజానికి చాలా సాంప్రదాయాలలో మంగళసూత్రం తాడుకే నల్లపూసలను గుచ్చుతారు. కొన్ని ప్రాంతాలలో మంగళసూత్రం వేరుగా, నల్లపూసల దండను వేరుగా ధరిస్తారు. ఎలా ధరించినా పెళ్ళైన ప్రతి స్త్రీ మెడలో నల్లపూసలు తప్పనిసరిగా ఉండాలని మన ధర్మం చెబుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ పాతకాలపు అలవాట్లు ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ ఆ నల్లపూసలు స్త్రీకి, ఆమె భర్తకు, వారి సంసారానికి ఎంత పెద్ద రక్షణ కవచంగా పనిచేస్తాయో తెలిస్తే ఎవ్వరు వాటిని తీయరు. అసలు నల్లపూసలు ఎందుకు వేసుకోవాలి? ఆ నలుపు రంగుకు అంత శక్తి ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న దేవుళ్ళ ఆశీస్సులు ఏమిటి? జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరంగా పూర్తిగా తెలుసుకుందాం. మొట్టమొదటి రక్షణ దిష్టి, చెడు శక్తుల నుండి కాపాడటం. నల్లపూసలు ధరించడానికి ముఖ్యమైన మరియు అందరికీ తెలిసిన కారణం దిష్టి తగలకుండా ఉండటం. దిష్టి, చెడు కన్ను అనేది అబద్ధం కాదు, అది 100కి 100 పాళ్ళు నిజం. ఒక మనిషి మనసులో పుట్టే అసూయ, చెడు ఆలోచన, కోరిక ఒక శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీ రూపంలో బయటకు వస్తుంది. ఇది ముఖ్యంగా సంతోషంగా ఉన్నవారిపై, అందంగా ఉన్నవారిపై త్వరగా ప్రభావం చూపుతుంది. పెళ్లైన కొత్తలో వధూవరులు చాలా అందంగా, సంతోషంగా కనిపిస్తారు. వారి అన్యోన్యతను, ఆనందాన్ని చూసి కొంతమంది మనస్ఫూర్తిగా సంతోషిస్తారు. మరికొంతమంది అసూయతో కూలుకుంటారు. వీరి సంసారం ఎంత బాగుందో, వీరి జంట ఎంత బాగుందో అని అనుకునే చెడు దృష్టి వారిపై పడుతుంది. ఈ దిష్టి దోషం వల్ల లేనిపోని సమస్యలు రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవ్వటం లేదా ఆరోగ్యం చెడిపోవడం వంటివి జరుగుతాయి. ఇక్కడే నల్లపూసలు తమ పని మొదలుపెడతాయి. నలుపు రంగుకు ఉన్న గొప్ప గుణం ఏమిటంటే అది ఏ రంగునైనా తనలో కలిపేసుకుంటుంది. అలాగే ఏ రకమైన శక్తినైనా, ముఖ్యంగా నెగటివ్ శక్తిని తనలోకి లాగేసుకుంటుంది. స్త్రీ మెడలో ధరించిన ఆ నల్లపూసలు ఆమెపై, ఆమె భర్తపై వచ్చే ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని పీల్చుకుంటాయి. అవి ఆ చెడును తమలోనే బంధించి ఆ స్త్రీకి, ఆమె భర్తకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతాయి. చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా నల్లచుక్క ఎందుకు పెడతామో, పెళ్లైన స్త్రీకి, ఆమె సౌభాగ్యానికి రక్షణగా ఈ నల్లపూసలు పనిచేస్తాయి. కొన్నిసార్లు నల్లపూసల దండ అకస్మాత్తుగా తెగిపోవడం మనం చూస్తుంటాం. చాలామంది అది దారమే కదా తెగిపోయింది అనుకుంటారు. కాని మన పెద్దలు చెప్పేది ఏమిటంటే ఆ దంపతులకు ఏదో పెద్ద ఆపద లేదా గండం రాబోతుంటే లేదా విపరీతమైన దిష్టి తగిలితే ఆ నల్లపూసలు ఆ నెగటివ్ ఎనర్జీని పూర్తిగా పీల్చుకుని ఇక శక్తి చాలక వాటంతటవే తెగిపడిపోతాయి. అంటే ఆ పూసలు తమను తాను బలి ఇచ్చి స్త్రీ సౌభాగ్యాన్ని, ఆమె భర్త ప్రాణాన్ని కాపాడాయి అని అర్థం. అందుకే తెగిపోయిన నల్లపూసల దండను మళ్లీ వాడకూడదు. వెంటనే కొత్త దండను పూజ చేయించి ధరించాలని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అసలు రహస్యం శని, రాహు, కేతువుల ప్రభావం. నల్లపూసల వెనుక ఉన్న అసలైన మరియు అత్యంత శక్తివంతమైన కారణం జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. మన జీవితాలు నవగ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయని మన శాస్త్రం చెబుతోంది. ఈ గ్రహాలలో కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఉంటాయి. శని భగవానుడి అనుగ్రహం. జ్యోతిష్యంలో నలుపు రంగుకు అధిపతి శని భగవానుడు. శనిదేవుడి పేరు చెబితేనే అందరూ భయపడతారు. ఆయనే మన కర్మలకు తగిన ఫలాలను ఇస్తాడు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సమయాల్లో మనుషులకు కష్టాలు, ఆటంకాలు, అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం భార్యాభర్తల బంధంపై, సంసారంపై ఎక్కువగా ఉంటుంది.
శనిదేవుడు ఆయుష్షుకు, దీర్ఘకాల బంధాలకు కూడా కారకుడు. పెళ్లైన స్త్రీ నల్లపూసలు ధరించడం అంటే ఆమె శని భగవానుడిని గౌరవిస్తున్నట్లు లెక్క. ఓ శనీశ్వరా, నా సంసార జీవితంలో, నా భర్త జీవితంలో ఎలాంటి కర్మఫలాలు ఉన్నా వాటిని తట్టుకునే శక్తిని ఇవ్వు, మా బంధాన్ని బలంగా ఉంచు, నా భర్తకు దీర్ఘాయుష్యును ప్రసాదించు అని ఆమె మౌనంగా ప్రార్థిస్తున్నట్టు. శనిదేవుడు న్యాయవంతుడు, ధర్మాన్ని పాటించేవారికి మంచి చేస్తాడు. స్త్రీ తన ధర్మంగా ఈ నల్లపూసలు ధరించడంతో శనిదేవుడు శాంతించి ఆ కుటుంబంపై తన చెడు దృష్టిని తగ్గించి వారికి మంచి ఆయుష్షును, స్థిరమైన సంసారాన్ని ఇస్తాడు. ఇది శనిదేవుడిని శాంతిపరిచే ఒక గొప్ప పరిహారం. రాగుకేతువుల బారి నుండి రక్షణ. జ్యోతిష్యంలో శని కంటే ప్రమాదకరమైనవి నీడగ్రహాలైన రాహు మరియు కేతువులు. వీళ్లనే సర్పగ్రహాలు అంటారు. రాహువు మాయా, భ్రమలను కలిగిస్తాడు. కేతువు విరక్తిని, విడిపోయే గుణాన్నిస్తాడు. జాతకంలో వీరిద్దరూ సరిగ్గా లేకపోతే భార్యాభర్తల మధ్య లేనిపోని అనుమానాలు, అబద్ధాలు, గొడవలు వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. జాతకంలో సర్పదోషం లేదా నాగదోషం ఉంటే పెళ్లి ఆలస్యమవ్వడం, పెళ్లైనా సంతానం కలగకపోవడం లేదా సంసారంలో నిత్యం గొడవలు జరగడం జరుగుతుంది. ఈ రాహుకేతువుల చెడు ప్రభావాన్ని తగ్గించే శక్తి నలుపు రంగుకు ఉంది. స్త్రీలు నల్లపూసలు ధరించడం వలన ఈ సర్పగ్రహాల యొక్క చెడుచూపు వారి సంసారంపై పడకుండా ఉంటుంది. ఆ నల్లపూసలు రాహువు కడిగించే మాయను, భ్రమలను తొలగించి భార్యాభర్తల మధ్య నిజాయితీని నిలబడతాయి. కేతువు కలిగించే విరక్తిని తగ్గించి వారి మధ్య అన్యోన్యతను పెంచుతాయి. అందుకే నల్లపూసలు ధరించడం వల్ల సర్పదోషాల ప్రభావం చాలా వరకు తగ్గుతుందని జ్యోతిష పండితులు బలంగా చెబుతారు. కుజదోషం. పెళ్లి అనగానే మొదట చూసేది కుజదోషం. జాతకంలో కుజుడు, అంగారకుడు, మార్స్ సరిగ్గా లేకపోతే వైవాహిక జీవితంలో తీవ్రమైన గొడవలు, విడిపోవడం లేదా ఒకరికి ప్రాణగండం కూడా జరగవచ్చు. కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. మంగళసూత్రంలో ఉండే బంగారం గురుగ్రహానికి, పసుపు తాడు గురుగ్రహానికి, కుజగ్రహానికి సంబంధించినవి. అవి కుజదోషాన్ని, గురు బలాన్ని సూచిస్తాయి. ఆ మంగళసూత్రంతో పాటు ధరించే నల్లపూసలు శని, రాహువులను శాంతిపచేస్తాయి. అంటే ఒక స్త్రీ మెడలో ఉండే మంగళసూత్రం, నల్లపూసలు రెండూ కలిసి ఆమె జాతకంలో, ఆమె భర్త జాతకంలో ఉన్న కుజ, శని, రాహు, కేతువుల వంటి అన్ని చెడు గ్రహాల ప్రభావాలను అదుపులో ఉంచి ఒక శక్తివంతమైన యంత్రంలాగా పనిచేస్తాయి. అందుకే వాటిని ఎప్పుడూ మెడలో ఉంచుకోవాలి. అసలైన దైవస్వరూపం శివాశక్తుల కలయిక. నల్లపూసల దండ కేవలం పూసలు, బంగారం కాదు, అది సాక్షాత్తు శివపార్వతుల స్వరూపం. ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక రహస్యం. నల్లని పూసలు శివుడు. శివుడు లయకారుడు, ఆయన నిరాకారుడు, అంతా శూన్యం, నల్లని ఆకాశం. అందుకే శివుడికి నలుపు రంగు అంటే ఇష్టం. ఈ నల్లపూసలను పరమేశ్వరుడికి ప్రతీకగా భావిస్తారు. బంగారం శక్తి స్వరూపం. ఆ నల్లపూసలను కలిపి ఒక దండగా మలిచే బంగారం లేదా పసుపు దారం సాక్షాత్తు ఆది పరాశక్తి, అంటే పార్వతీదేవి స్వరూపం. ఆమె సౌభాగ్యకారిణి, బంగారంలా మెరిసిపోయే తల్లి. అంటే ఒక స్త్రీ నల్లపూసల దండను మెడలో ధరించింది అంటే ఆమె సాక్షాత్తు శివశక్తుల ఏకైక రూపాన్ని ధరించినట్లు లెక్క. శివుడు మరియు శక్తి కలిసితేనే ఈ సృష్టి. అలాగే భార్యాభర్తలు ఆ శివశక్తుల్లా కలిసి ఉండాలి అనేదానికి ఇది గుర్తు. ఈ దండను ధరించడం ద్వారా ఆ స్త్రీ తన సంసార జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా స్థిరంగా, ఆనందంగా సాగాలని ఆ ఆది దంపతులను రోజూ ప్రార్థిస్తున్నట్లే. నీలలోహిత గౌరీ పూజ. మన సంప్రదాయంలో పెళ్లికి ముందు వధూవరుల చేత నీలలోహిత గౌరీ వ్రతం లేదా పూజ చేయిస్తారు. నీలలోహితుడు అంటే శివుడు, నీలకంఠుడు, లోహిత అగ్నిస్వరూపుడు, గౌరీ అంటే పార్వతీదేవి. ఈ పూజలో నల్లపూసల దండను అమ్మవారి ముందు ఉంచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇలా పూజించిన నల్లపూసలను పెళ్లిలో భర్త చేత భార్య మెడలో కట్టిస్తారు. ఆ ఆది దంపతులైన శివపార్వతుల ఆశీస్సులు పొందిన ఆ నల్లపూసలను ధరించిన దంపతులు జీవితాంతం విడిపోకుండా అన్యోన్యంగా, ఆనందంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఇది స్త్రీలకు నిత్య సౌభాగ్యాన్ని. 4. ఆరోగ్య రహస్యం. గుండెకు మరియు మనసుకు రక్షణ. మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఆరోగ్యమనే ఒక సైన్స్ కూడా ఉంటుంది. పూర్వకాలంలో నల్లపూసలను ఎప్పుడు దొరికే ప్లాస్టిక్ లేదా గాజుతో చేసేవారు కాదు. వాటిని ఒక ప్రత్యేకమైన నల్ల మట్టితో లేదా జెట్ అనబడే ఒక రకమైన రాయి, చెట్టు బొగ్గుతో చేసేవారు. వీటికి ఒక ప్రత్యేక గుణం ఉంది.
ఈ నల్లపూసల దండ ఎప్పుడూ స్త్రీల ఛాతి భాగంలో అంటే గుండెకు దగ్గరగా ఆనుకొని ఉంటుంది. మన శరీరంలో గుండె దగ్గర అనాహత చక్రం ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత, భయం, బాధ, ఆందోళన వంటి ఎమోషన్స్ అన్నీ ఇక్కడ నుండే పుడతాయి. పెళ్లైన స్త్రీకి కొత్త బాధ్యతలు, కొత్త మనుషుల వల్ల ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ వేడి నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. మెడలో ఉన్న ఆ నల్లపూసలు ముఖ్యంగా మట్టివి లేదా జెట్ రాళ్లతో చేసినవి. శరీరంలో పుట్టే ఆ అధిక వేడిని, ఒత్తిడిని అవి పీల్చుకుంటాయి. అవి అనాహత చక్రాన్ని శాంతపరుస్తాయి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆందోళన, భయం, కోపం తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఇవి కాపాడుతాయి. స్త్రీ ప్రవర్తనలో నెమ్మదితనం, ఓర్పు వస్తాయి. ప్రశాంతమైన మనసుతో స్త్రీ ఇంటిని చూసుకున్నప్పుడు ఆ ఇల్లే ఒక స్వర్గంలా ఉంటుంది. నల్లపూసలు బానిసత్వపు గుర్తు కాదు, దైవిక రక్షణ. ఈ రోజుల్లో కొందరు నల్లపూసలు, మంగళసూత్రం వంటివి స్త్రీలకు బానిసత్వపు చిహ్నాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అది పూర్తి అబద్ధం. ఒక సైనికుడు దేశాన్ని కాపాడటానికి యూనిఫామ్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలా వేసుకుంటాడో అలాగే ఒక స్త్రీ తన సంసారాన్ని, తన భర్తను కాపాడుకోవడానికి ధరించే దైవిక కవచమే ఈ నల్లపూసలు. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, ఇది ఒక అద్భుతమైన జ్యోతిష్య పరిహారం. ఇది శనిదేవుడి ఆశీస్సు. ఇది రాహుకేతువుల నుండి రక్షణ. ఇది దిష్టిదోష నివారిణి. ఇది సాక్షాత్తు శివశక్తి స్వరూపం. ఇది స్త్రీ ఆరోగ్యానికి, మనసు శాంతికి ఒక యోగ సాధనం. అందుకే పెళ్లైన స్త్రీలు ఏ కారణం చేతనైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలోని నల్లపూసలను తీయకూడదు. వాటిని ధరించడం మన ధర్మం, మన సంప్రదాయం మరియు మన సంసారానికి అత్యంత అవసరమైన రక్షణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.